నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ సాయి. మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అసలు ఈ విషయం చెప్పాలంటే ఊహిస్తేనే భయం వేస్తూ ఉంది నాకు. అసలు దీని గురించి మాట్లాడాలంటేనే నాకే అసలు ఏమవుతుందో నాకే అర్థం కావట్లేదు. మీకు ఒక వీడియో చూపిస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి మాట్లాడుకుందాం మనము. तुम्हारा जाट बॉय सिक्योरिटी ड्यूटी ওয়াচম্যান আলার বাড়িয়ে যেন কে তারে তারে ধরি আমরা ফটো ফটো মারছি আর ওই তো হে বাড়িয়েগিরি করে সিকিউরিটি ডিউটি করে 12,000 পেমেন্ট পায় আর ও নাইট 9,000 টাকা আর দিনে 11,000 টাকা। আচ্ছা আচ্ছা 11,712 মতলব দিনা 12,000 হাসপিং ক্লিন করে আমরা গাড়ি দিয়ে দিবে আর হবি পাই তারে কোনটা কো ভরসা হয় না, ফটো লাগাইলে আছে দেখিলে জসিম ভাই অলরেডি জাতু చూసారుగా ఈ వీడియోలో పూర్తి స్లాంగ్ కూడా హిందీలో ఉంది. ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. బెంగళూరులో ఉన్న వాళ్ళే ఈ వీడియోలో మాట్లాడడం జరిగింది. దాని అర్థం ఏంటో తెలుసా? మేము బంగ్లాదేశ్ నుంచి వచ్చాము, మేము ఇక్కడ బెంగళూరులో ఉన్నాము, ఆటో నడుపుతా ఉన్నాము, ఎవరు మమ్మల్ని గుర్తించరు, ఎవరు ఏం చేసుకోలేరు, మమ్మల్ని పోలీసు వాళ్ళు కూడా ఏం చేసుకోలేరు, మాకు అసలు డ్రైవింగ్ లైసెన్సే లేదు, మేము ఆటో నడుపుతా ఉన్నాము, అసలు మేము ఆటో నడుపుతా ఉన్నాం, మమ్మల్ని ఎవరు గుర్తించరు, మా ఇష్టానికి మేము చేస్తాము అని ఆ వీడియోలో ఉంది. బంగ్లాదేశ్ నుంచి వచ్చామని చెప్తా ఉన్నారు. అసలు బంగ్లాదేశ్ రావడానికి పర్మిషన్ ఎక్కడిది? ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి లోపలికి చెరబడ్డారు? బంగ్లాదేశ్లో ఉండే పరిస్థితులు అందరికీ తెలిసిందే. వీళ్ళు ఈ సమయంలో వచ్చారా లేదంటే అప్పట్లో ఎప్పుడన్నా వచ్చారా? చాలా చూస్తూ ఉన్నాం గొడవలు బంగ్లాదేశ్లో. వాళ్ళు ఎలా వస్తారు? బంగ్లాదేశ్ వ్యక్తులు ఆలోచన లేకుండా అక్కడ హిందువులపై ఎలా దాడి చేస్తూ ఉన్నారో మనందరూ చూస్తూనే ఉన్నాం. ఎంత ఘోరంగా దాడులు చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఇక్కడ ఈ దేశంలో నడి బొడ్డున, అది బెంగళూరులో సవాల్ చేస్తూ ఉన్నారంటే, బతుకుతూ ఉన్నారంటే, ఆటోలు నడుపుకుంటా సెక్యూరిటీ ఉద్యోగాలు చేసుకుంటా బతుకుతూ ఉన్నారంటే ఎవరి పర్మిషన్తో బతుకుతూ ఉన్నారు? ఎవరు దీని వెనకున్నారు? అసలు నాకేం అర్థం కావట్లేదు. అసలు వీళ్ళు ఇల్లీగల్గా బతుకుతూ ఉంటే ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి? అసలు గవర్నమెంట్ ఏం చేస్తూ ఉందని అడుగుతా ఉన్నాను నేను. సరిహద్దులు దాటి వీళ్ళు వచ్చారంటే ఇక్కడికి కేంద్రం ఏం చేస్తూ ఉంది? అసలు కేంద్రం ఎక్కడుంది? సరే, అక్రమంగా వచ్చారు, చొరబడ్డారు, ఓకే. వాళ్ళు బెంగళూరు వరకు వచ్చారంటే బెంగళూరు పోలీసు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? అసలు బెంగళూరు పోలీసు వాళ్ళు ఉన్నారా? వాళ్ళంతటా వాళ్ళు వీడియో తీసి పెడుతూ ఉన్నారంటే ఎంత ధైర్యం ఉండాలి వాళ్ళకి, ఎంత గట్స్ ఉండాలి వాళ్ళకి. ఏం చూసుకోనంత ధైర్యం, ఎవరిని చూసుకోనంత ధైర్యం. పోలీసులు ఆటో వాళ్ళ విషయంలో చూసుకుందాం, వ్యవహరించిన తీరు మనందరికీ తెలిసిందే. నెత్తురు పిండినట్టు పిండి పోలీసులు ఆటో వాళ్ళ విషయాల్లో వ్యవహరించిన తీరు మనందరికీ తెలుసు. ఎక్కడన్నా రోడ్డు మీద ఆపితే పైసలు, ఫైన్లు, ఇష్టానుసారం ఫైన్లు వేస్తారు. ఇది అందరికీ తెలిసిందే. ఎంతెంతో డబ్బులు వసూలు చేస్తారు. అంత ఆలోచించిన పోలీసులు ఇలాంటి వారి విషయంలో కనీసం వారి ఐడెంటిటీ కూడా చూడరంటే ఎక్కడున్నారు? అసలు కనీసం మాట్లాడే భాషలో కూడా తేడా తెలుసుకోలేకపోతున్నారా? ఆ స్థితిలో ఉన్నారా బెంగళూరు పోలీసులు వాళ్ళు? ఆ స్థితిలో ఉన్నారా మీరు? బంగ్లాదేశ్లో ఉండే హిందువుల గురించి ఆలోచించే పెద్దలు సొంత దేశంలో ప్రజల గురించి ఆలోచించరా? అంత టైం లేదా? ఇలా దేశంలో ఎంతో మంది ఇల్లీగల్గా బతుకుతా ఉన్నారా? వీరి వల్ల దేశంలో మహిళల పైన దాడులు జరిగితే భారతదేశంలో భద్రత ఎక్కడుంది అని సొంత దేశంలోనే విమర్శలు వస్తే ఏం చేస్తారు? ఏం లేకుండానే ఇంత ధైర్యంగా వీడియోలు పెడతా ఉన్నారంటే ఆధార్ కార్డు లేదు, పాన్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు, అసలు బ్యాంక్ అకౌంట్ ఇవ్వరు. అలాంటి దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి అన్ని పర్మిషన్స్ ఉండాలి. అసలు ఏం చేయలేం. అవి ఆధార్ కార్డులు అవన్నీ ఏం లేకుండా ఏం చేయలేం. వాళ్ళు బెంగళూరు నడిబొడ్డున బతుకుతా ఉన్నారంటే ఎవరున్నారు దీని వెనుక? ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఉంటేనే ఏదైనా చేయొచ్చు. అసలు అవి లేకుండా అసలు బతకడం ఇంపాసిబుల్. అక్కడ ఎవరు సమకూర్చారు దీని వెనకాల ఎవరున్నారు? ఏం జరుగుతుంది దేశంలో? అందరూ ఆలోచించాలి ఇది ఖచ్చితంగా. ఆటో ఎక్కితే ఫోన్లో ఇట్లా చూసుకుంటా, ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటా ఇట్లా నిద్రపోతారు. ఇట్లా చూసుకుంటా వాళ్ళు ఎక్కడికి వెళ్తా ఉన్నారో కూడా వాళ్ళకి తెలియదు. అంత మత్తులో ఉంటారు. అసలు వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్లి ఎక్కడికి దింపుతా ఉంటారో కూడా తెలియదు. ఆ మైకంలో, ఆ ఫోన్ మైకంలో ఉంటారు అందరూ. అంత అడిక్ట్ అయిపోయి ఉంటారు ఫోన్లలో. ఆటోలు ఎక్కితే, బైకులు ఎక్కితే, వాహనాలు ఏది ఎక్కినా సరే అలా అడిక్ట్ అయిపోతారు ఫోన్కి ఇట్లా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని. మరి అంత డైనమాలో ఉన్నారు జనాలు. ఎవరైనా సరే మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఇతరులు కానీ ఎవరైనా భాషలో కానీ బిహేవియర్లో కానీ తేడా అనిపిస్తే మాత్రం అక్కడి నుండి ఖచ్చితంగా పోలీసులకి సమాచారం ఇవ్వండి. అక్కడి నుంచి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి. యు హ్యావ్ రైట్ టు డూ. మీరు ఒకరిని కాపాడిన వాళ్ళు అవుతారు ఖచ్చితంగా. కేంద్రం ఏం చేస్తా ఉంది? రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? అసలు నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఏం జరుగుతూ ఉందో రాష్ట్రంలో. భారతదేశంలో ఎవరినైనా ఏ దేశస్థుడైనా
ఇలా ఇల్లీగల్గా బ్రతికే స్వేచ్ఛ ఉందా? అసలు నిజంగా ఈ స్వేచ్ఛ ఉందా? మహిళలకు కూడా ఏదైనా జరిగితే బాధ్యత ఎవరు? కేంద్రం తీసుకుంటుందా? గవర్నమెంట్ తీసుకుంటుందా? సరే ఓకే, ఒకవేళ ఏదైనా పేలుడు ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు తీసుకుంటుంది? విదేశాల నుంచి మన దేశానికి టూరిస్టుల వేలాది మంది వస్తారు. మన దేశంలో టూరిస్ట్ ప్లేసులు చాలా ఉన్నాయి. అది విజిట్ చేయడానికి చాలా మంది వస్తూ ఉంటారు. పొర్రపాటున ఏదన్నా జరిగితే ఎవడు దానికి బాధ్యుడు? కేంద్రం తీసుకుంటుందా? అక్కడ బెంగళూరు గవర్నమెంట్ తీసుకుంటుందా? బెంగళూరు ఒకటే కాదు, హైదరాబాద్ను కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను. బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ ఏ ముంబైయో ఇవన్నీ తీసుకుంటుందా? జరిగినప్పుడు తెలుస్తుంది. దేశం మీద అప్పుడు పెద్ద బ్లాక్ మార్క్ మిగిలిపోతుంది. అరే అప్పుడు కనుక్కుంటే పోయిండు కదా అనిపిస్తుంది. అప్పుడు మనకి అంత ఆలోచనలు ఉండవు కదా. సరే, ఇది నిజమో కాదో పక్కన పెడదాం. నిజమైతే ఆలోచించి చర్యలు తీసుకోవాలి. ఒకవేళ ఇది అబద్ధమైతే ఇలా కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త పడాలి, జాగ్రత్తగా ఉండండి. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలిసినా పక్కా సమాచారాలతో పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. లేదంటే మీకు అనుమానం వ్యక్తం అయితే ఖచ్చితంగా పోలీసుల్ని 100కి డైల్ చేసి ఇన్ఫార్మ్ చేయండి. ఇది పరిస్థితి, ఈ ఏరియాలో ఉంది, ఈ ఏరియాలో ఇలా ఉన్నారు, ఇలాంటి సిచ్యువేషన్ ఉంది అని చెప్పి తప్పకుండా మీరు పోలీసుల్ని సంప్రదించండి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఆడపిల్లలు, చిన్నపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండండి. మామూలుగా ట్రాఫిక్ పోలీసు వాళ్ళు చూసుకుంటేనే జరిమానాలు లేదంటే డ్రంక్ అండ్ డ్రైవ్లు ఈ టెస్టులు చేస్తారే తప్ప మన హైదరాబాద్ డీసీపీ గారిని కూడా కలిస్తే ఏదో చెప్తా ఉన్నారు. జస్ట్ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఎక్కడెక్కడ నిలిపి వాహనాలు నిలిపి చెక్ చేస్తున్నారు. అంతేగాని ఐడెంటిటీ చెక్ చేయరా? ఎవరన్నా బయట దేశస్థుడు వచ్చి ఇన్ని రోజులు ఆటోలు నడుపుకుంటున్నాడు బెంగళూరులో, కనీసం వాడు ఇన్ని మంది ఆటోలు ఎక్కారు కదా, కనీసం వాడు మాట్లాడే భాషలో కూడా మీకు తేడా అనిపించలేదా? మిమ్మల్ని అడుగుతా ఉన్నా నేను, మీకు తేడా అనిపించలేదా? అసలు కొంచెం కూడా డౌట్ రాలేదా? వాడు ఏమైనా చేస్తే ఏంటి పరిస్థితి? ఆడపిల్లల మీద ఏంటి పరిస్థితి? పోనీ సరే మీరు గుర్తుపట్టలేదు, సరే ఇంతమంది ఉన్నారు కదా, బెంగళూరు నడిబొడ్డున జరుగుతూ ఉంది కదా, కనీసం ఒక్కరికి కూడా ఆలోచన రాదా? అసలు పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇంతమంది, ఒక సెక్యూరిటీ ఉద్యోగం చేసుకుంటున్నాడు, ఒక ఆటో నడుపుకుంటున్నాడు, ఒక హోటల్లో పనిచేస్తున్నాడు, ఇంతమంది బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ బతుకుతూ ఉంటే వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లు ఎవరిస్తున్నాడు? వాళ్ళకి ఆధార్ కార్డులు ఎవరు సృష్టిస్తున్నారు? ఒక కంపెనీలో సెక్యూరిటీగా ఉద్యోగం చేయాలంటే ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ కానీ లేదంటే ఆధార్ కార్డు కానీ కావాలి. అది సొంత ఇండియన్ సిటిజన్ అయితే ఆధార్ కార్డు తీసుకొని లోపల రిజిస్టర్ చేసుకుంటారు. బంగ్లాదేశ్ అనే వ్యక్తికి ఇక్కడ వచ్చి ఆధార్ కార్డు క్రియేట్ చేస్తున్నారంటే దీని వెనక ఎవరున్నారు, ఏం జరుగుతోంది భారతదేశంలో? ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. దీని వెనక ఏం జరుగుతుందో నాకే అసలు అర్థం కావట్లేదు. ఒకవేళ అబద్ధం అయితే కూడా జరిగే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. ఆడపిల్లలు, చిన్నపిల్లలు, మరీ ముఖ్యంగా పెద్దవాళ్ళు జాగ్రత్తగా ఉండండి.